లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువున్నాయి. ఇది ధరణికి సంబంధించింది. ధరణి మొత్తం సంపూర్ణంగా మార్చాలి. ఈ ధరణికి సంబంధించిన చట్టం దీంట్లో ఉన్న 20 సెక్షన్లు ఏవైతున్నాయో, ఈ మొత్తం 20 సెక్షన్లను మొత్తాన్ని మార్చాలనా లేదా అనే అంశం ఒకటున్నది. ఆర్ఓఆర్ చట్టాన్ని అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ 2020 చట్టాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి. అందులో సవరణలా లేకపోతే గనక మొత్తం చట్టాన్నే మార్చాలనా? ఏం చేయాలన్న దానిపైన ధరణి పునర్నిర్మాణ కమిటీ ప్రభుత్వానికే వదిలివేస్తున్నది. ఇంతకు మరి రికార్డుల నిర్వహణ ఎవరు చేయాలి? రిజిస్ట్రేషన్ల బాధ్యత ఎవరికుండాలి? సమస్యల పరిష్కారం వస్తే ఎవరు చేయాలి? ఇత్యాది అంశాలపైన ఒక నివేదిక సిద్ధమైంది. దీనిపైన ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. వాస్తవానికి ఇప్పటికీ పార్ట్ బిలో ఉన్న భూములు 18 లక్షల ఎకరాలైతే అందులో 5 లక్షల ఎకరాలు ఏ సమస్యలు లేకుండా అందులో ఇరుక్కొని పోయినాయని చిన్న చిన్న ఫిర్యాదుతోని దాంట్లో ఆ సెక్షన్లో వేసేసిండ్రని వాటికి పరిష్కారం కనుగొనాల్సి ఉన్నది. దీంతో పాటుగా అధికారాల వికేంద్రీకరణ ఎట్లా ఉండాలి? మొన్న చేసిన అధికార వికేంద్రీకరణ ఈ ప్రభుత్వము స్పెషల్ డ్రైవ్ కోసమై డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లకు ఉన్నది. వీటికి చట్టబద్ధత కావాలంటే కనుక అంటే క్షేత్రస్థాయిలో అధికారాలు ఉండాలి. ఇవంటే గ్రామ స్థాయిలోని సమస్య పరిష్కారం కావాలంటే ఇప్పుడు చేసిన అధికారాల వికేంద్రీకరణకు చట్టబద్ధత ఉండాలి. ఈ చట్టబద్ధత కావాలంటే చట్టంలో మార్పుల సమూలంగా చట్టాన్నే మార్చడం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉన్నది. వీటితో పాటుగా మరికొన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. దీంట్లో TM33 కింద పెండింగ్లో ఉన్న 1,00,000కు పైగా దరఖాస్తుల్లో 20,000 వరకు పరిష్కారమైనవి. ఇంకా అదనంగా కొన్ని దరఖాస్తులు వచ్చి అట్లే ఆగి ఉన్నాయి. ఎన్నికల పేరుతోనే అసలు వాస్తవానికి ధరణి సమస్యల పరిష్కారానికి ఎన్నికలకు సంబంధం లేదని అధికారులు కొంత సమయం తీసుకొని పరిష్కారం చేస్తే కనుక ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఒక చర్చ కూడా జరుగుతున్నది. అయితే ఎన్నికల పేరుతోనే అధికారులు దరఖాస్తులను పట్టించుకోవడం లేదనే చర్చ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. అంటే రాష్ట్రంలో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టే నాటికి 2,45,000 దరఖాస్తులు ఉన్నాయి. డ్రైవ్ చేపట్టిన తర్వాత 50,000 దరఖాస్తులు అదనంగా వచ్చినాయి. ఇందులో 1,00,000 వరకు దరఖాస్తుల పరిష్కారం అయిందని, మిగిలిన 2,00,000 దరఖాస్తులు పరిష్కారం కావాల్సి ఉందని ఒక అంచనా ఉన్నది. ఇక్కడ ధరణి పునర్నిర్మాణ కమిటీలో కోదండరెడ్డి, నవీన్ మిత్తలు, భూమి సునీలు, మధుసూదన్ వీళ్ళందరూ కూడా రేమండ్ పీటర్ మొత్తం దీనిపైన ఒక అధ్యయనం జరిగిపోయింది. వివిధ మొత్తం ధరణిలో లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే అంశాలను కూడా వారు అధ్యయనం చేసి ఉన్నారు. కాబట్టి వీటి నిర్వహణ అంటే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కి వాళ్ళన లేకపోతే కనుక ఇందులో ఇంకేదైనా నిర్ణయాలు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ NICకి ఇవ్వాలన్నా ఏందనే విషయంలో కూడా ఇంకా స్పష్టత లేదు. ఇందులో స్పష్టత రావాల్సి ఉన్నది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో అత్యధికంగా ఇబ్బందులు ఉన్నాయి. అవినీతికి ఆస్కారం ఉంటుంది. ఈ అవినీతికి ఆస్కారం లేకుండా చేయాలంటే కనుక ఒక డిజిటల్ ఒక మాధ్యమం ఉండాలి. రికార్డుల నిర్వహణ పటిష్టంగా ఉండాలి. 2-3 సార్లు రిజిస్ట్రేషన్ లేకుండా ఇబ్బందులు లేకుండా ఉండాలని గత ప్రభుత్వం ధరణి తీసుకొచ్చింది. ధరణి తీసుకొచ్చిన తర్వాత మునుపటి సమస్యల కంటే కొత్త సమస్యలు వచ్చినాయి. ఆ కొత్త సమస్యలకు గన పరిష్కారం కనుగొని ఉంటే ధరణి వల్ల ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కానే కాదు. ధరణి కేంద్రంగా 18 లక్షల ఎకరాల భూమి అంటే కొన్ని లక్షల కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. వాళ్ళు రిటర్న్గా ఇచ్చిన వాళ్ళే 2.5 లక్షల మంది దరఖాస్తులు ఉన్నాయి. ఇట్లా దీని చుట్టూ చాలా గందరగోళాలు ఉన్నాయి. భూమార్పులు జరిగిపోయినని ప్రభుత్వం దానిపైన కూడా ఒక ఎంక్వైరీ చేసింది. విచారణ జరుగుతూ ఉన్నది. భూ అక్రమాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఏమేమి జరిగినది. నిన్ననే 2 రోజుల కింద 400-500 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని వేరే వాళ్ళు కబ్జా చేసి అమ్మే ప్రయత్నం చేస్తున్నప్పుడు అధికార యంత్రాంగం గుర్తించి దాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు కూడా మీడియాలో వార్తలు వచ్చినాయి. ఇట్లా ధరణి చుట్టుముట్టు చాలా గందరగోళాలు ఉన్నాయి. కాబట్టి ఈ గందరగోళాలకు పరిష్కారము లోక్సభ ఎన్నికలు అయిపోయినట్టు జరగబోతున్నది. ధరణి సంపూర్ణమైన మార్పుకే అవకాశాలు ఉన్నాయి. ధరణి నిర్వహణ ప్రైవేటు వారి చేతిలో కాకుండా ప్రభుత్వ యంత్రాంగం చేతిలోనే, ప్రభుత్వ కనసాలలోనే ఉండే అవకాశం ఉన్నది. దీనికి సంబంధించిన ఈ పునర్నిర్మాణ కమిటీ మొత్తము కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రభుత్వమే దాంట్లో ఇంకేమైనా మార్పులు చేర్పులు చేసి దాన్ని ఆమోదించడమే తరువాయి అని ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారము. కాబట్టి ధరణి కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలకు లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరము పరిష్కారం దొరికే అవకాశం ఉన్నది.